తాజాంశాన్ని చూస్తున్నాం. యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. విద్వేషపూరిత కంటెంట్ ద్వారానే నెలకు ₹1,50,000 పైగా ఆదాయం వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, రావణ్ బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేయడానికి కారణాలేంటి? పవిత్ర బచ్చలకోరి జోసెఫ్ అలియాస్ కృష్ణ రావణ్ బ్యాంక్ ఖాతాలను పోలీసులు అయితే సీజ్ చేశారు. ముఖ్యంగా ఇతను విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ప్రజాప్రతినిధులను కించపరిచేలాగా దూషించటము, అదేవిధంగా హిందూ దేవతలను, హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా కూడా వ్యాఖ్యలు చేయడం ద్వారా అతను ఆ వీడియోలన్నింటినీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయటము, వాటి ద్వారా ఇతను ఆదాయం సంపాదిస్తున్నాడని చెప్పేసి పోలీసులు దర్యాప్తులో తేలింది. దీనికి అనుగుణంగా ఏదైతే రావణ్ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాలను ఇప్పటివరకు 2 బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. ఆ 2 బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేయాలని చెప్పేసి పోలీసు అధికారులు ఆ బ్యాంక్ అధికారులకు అయితే ఒక లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా పోలీసులు ఇచ్చినటువంటి రిటర్న్ పూర్వకంగా లేఖ ఆధారంగా ఎవరైతే జోసెఫ్ ఉన్నారో అతని బ్యాంక్ ఖాతాలకు సంబంధించినటువంటి 2 బ్యాంక్ ఖాతాలు మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ప్రతి నెలా కూడా ఇక్కడ ఏదైతే విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయటము, విద్వేషపూరితమైనటువంటి కంటెంట్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ద్వారా ప్రతి నెలా కూడా సుమారు ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు కూడా ఇతను ఆదాయం పొందుతున్నాడు అని చెప్పేసి పోలీసులు గుర్తించారు. దానికి అనుగుణంగానే బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయాలని చెప్పేసి పోలీసులు అలా లేఖ రాయడం తోటి బ్యాంక్ అధికారులు అయితే 2 బ్యాంక్ అకౌంట్లు అనేది సీజ్ చేశారు. ఇంకా 2-3 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. వాటిని కూడా ఆ అకౌంట్ నెంబర్లు కూడా ట్రేస్ చేసి వాటికి కూడా సంబంధిత బ్యాంక్ అధికారులు కూడా లేఖ రాస్తాము, వాటిని కూడా సీజ్ చేయమని చెప్పేసి కోరతామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇతను హిందూ ధర్మాలని, అదేవిధంగా హిందూ దేవతలను కించపరిచేలాగా వ్యాఖ్యలు చేయటం, ఏపీ రాష్ట్ర సీఎం అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయటము, తన ప్రసంగాల ద్వారా కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వారిని రెచ్చగొట్టే విధంగా కూడా ఇతను వ్యాఖ్యానిస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారని చెప్పేసి పోలీసులు ఇటీవల కేసులు నమోదు చేశారు. గత నెల 28వ తారీఖున ఇతను అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత జూలై 1వ తేదీన కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు ఇక్కడ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ తర్వాత 2వ తేదీన సర్పవరం పోలీసులు అతను అదుపులో తీసుకున్నారు. సర్పవరం పోలీసులో 2025 సంవత్సరంలో గొల్లపూడి మండలంలో ఒక పాఠశాలలో 2 విద్యార్థుల మధ్య జరిగిన గొడవని కులాలు మతాల మధ్య జరిగిన గొడవలాగా చిత్రీకరించడము, ఆ వీడియోలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ద్వారా అక్కడ కులాలు మతాల మధ్య ఘర్షణ వాతావరణం రేకెత్తుందని చెప్పేసి పోలీస్ కేసు ఒకటి నమోదైంది. దాని విచారణలో భాగంగా సర్పవరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. 2వ తేదీ మొత్తం కూడా విచారించారు. 2వ తేదీని సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. అక్కడ కూడా బెయిల్ వచ్చింది. ఇలా కాకినాడ జిల్లాలో 2 చోట్ల కేసులు నమోదైనాయి. 2 చోట్ల కూడా బెయిల్ రావడం జరిగింది. తర్వాత మరొక కేసులో గన్నవరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ గన్నవరం పోలీసులు ఉపాధి చట్టం కింద కేసు నమోదు చేయడం, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం తోటి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జోసెఫ్ ఉన్నారు. అయితే ఈ విచారణ సమయంలో కాకినాడ జిల్లాకు వచ్చిన సమయంలోనే ఇతను ఫోన్ ని ఈ పోలీస్ అధికారులు పరిశీలించడం జరిగింది. ఈ వివాదాస్పదమైన కంటెంట్ తో పాటు ఇంకా ఇతని ఫోన్లో ఏమైనా ఉన్నాయా, ఇతని వీడియోలు ఇతనే చేస్తున్నారా లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేపిస్తున్నారా, ఇతని వెనక ఎవరున్నారు అనే ఒక మొత్తం పూర్తి సమాచారం చూసుకోవడానికి అతని ఫోన్ ని మొత్తం కూడా వెరిఫై చేసినప్పుడు కొన్ని వీడియోలు, కొన్ని ఫొటోస్ డిలీట్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీన్ని ఏదైతే డిలీట్ చేశారో ఆ కంటెంట్ మళ్ళీ రీట్రై చేయడానికి ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం జరిగింది. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఆ ఫోన్ లో కొంత కీలకమైన డేటాను కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు, వీడియోస్, తర్వాత వాళ్ళతోటి అశ్లీలంగా ఉన్నటువంటి ఫొటోస్, వీడియోస్ అన్నింటిని కూడా పోలీసులు గుర్తించారు. సుమారు 5 నుంచి 10 మంది బాధితులు ఉన్నట్లు కూడా ఆ విచారణలో అయితే వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ఇప్పుడు ఆ బాధితులు ఎవరు, వాళ్ళంతా ఇష్టపూర్వకంగానే వెళ్ళారా, లేదంటే ఇతను ఏమన్నా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశారా, లేదంటే అలా ఈ కంటెంట్ చూపించేసి అశ్లీల ఆ ఫోటోలు, వీడియోలు చెప్పేసి వారిని ఏమైనా బ్లాక్ మెయిల్ చేయటము, వారి ద్వారా ఏమైనా డబ్బులు పొందారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా మనకు పూర్తి సమాచారం ఉంది. ఈ కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఇంకా ఆ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు అకౌంట్లు అయితే 2 అకౌంట్లు సీజ్ చేయడం జరిగింది. మరో 2 అకౌంట్లను కూడా సీజ్ చేయాలని చెప్పేసి పోలీసులు బ్యాంకు సిబ్బందికి లేఖ రాయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ ఫోన్ లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం కూడా ఈ బాధితులు ఎవరు, వీరందరూ కూడా ఎక్కడి నుంచి ఉన్నారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ అయితే ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఒక బాధితురాలు విజయవాడకి చెందిన మహిళగా కూడా గుర్తించారు. మిగిలిన వారందరూ కూడా హైదరాబాద్ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళ అని చెప్పి కూడా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. అయితే ఈ బాధితుల్లో ఎవరైనా ఫిర్యాదు కనుక చేసినట్లయితే తదుపరి చర్యకి తీసుకోవడానికి కూడా పోలీసులు సిద్ధమై ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆ 2 బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయటము, ఈ ఫోన్ డేటాలో ఉన్నటువంటి వీడియోలు, ఆ ఫోటోల ఆధారంగా ఆ బాధితులను గుర్తించే పనులు అయితే పోలీసులు నిమగ్నం అయ్యారు. త్వరలోనే మరొకసారి ఆ రావణ్ని అదుపులో తీసుకుని ఇక్కడ కాకినాడ జిల్లా పోలీసులు విచారణ చేయడానికి కూడా సన్నద్ధమయ్యారని చెప్పి తెలుస్తోంది. ఇది ఈ
ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. పవిత్ర. రైట్, ధన్యవాదాలు ఈశ్వర్.